రాజకీయ వ్యూహకర్తగా పాపులర్ అయిన ప్రశాంత్ కిషోర్ కమెంట్లపైన అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈయన అసలు వ్యూహకర్తేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒక వ్యూహకర్తగా పలానా రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పాలంటే ముందు విస్తృతంగా సర్వేలు చేయించుకోవాలి. ఆ తర్వాత రిపోర్ట్లను బేరీజు వేసుకొని ఫలితాన్ని అంచనా వేయాలి. లేకపోతే మామూలు జనాలు రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నట్లే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈ మధ్య ఒక మీడియా నిర్వహించిన కార్యక్రమంలో పీకే పాల్గొన్నారు. అప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతోందని జోస్యం చెప్పారు. ఇంకేముంది, ఎల్లో మీడియా వెంటనే ఆయన మాట్లాడిన పూర్తి వీడియోను తీసుకుని ఈ రోజు పెద్ద స్టోరీ చేసింది. విచిత్రం ఏంటంటే ఆ స్టోరీలో జగన్ ఘోరంగా ఓడిపోతున్నట్లు చెప్పారే కానీ చంద్రబాబు అధికారంలోకి వస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. జగన్ ఓడుతున్నారని చెప్పారు కాబట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తున్నారని అనుకోవాలంతే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తాను అసలు ఏపీలోకి అడుగు పెట్టలేదని చెప్పడం. గడిచిన 5 ఏళ్లలో ఏపీకి 2 సార్లు మాత్రమే వచ్చారట. అది కూడా తిరుమల శ్రీవారి దర్శనం కోసం మాత్రమేనట. అంటే ఏపీలో తిరగకుండానే జగన్ ఓడిపోతారని పీకే అంచనా వేసేశారు. ఈ అంచనా చంద్రబాబు అండ్ కోతో పాటు ఎల్లో మీడియా వేసుకున్న అంచనాలాగానే ఉంది. ప్రజలు ఎప్పుడూ అభివృద్ధిని కోరుకుంటారని చెప్పడం విడ్డూరంగా ఉంది. అభివృద్ధిని కోరుకునే, అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లేస్తారని ఎలాగనుకున్నారో అర్థం కావడం లేదు. అభివృద్ధిని చూసి ఓట్లేసే పరిస్థితి మన దగ్గర లేదు. జనాలకు అంతకు మించి ఇంకేదో కావాలి. 2019 ఎన్నికల్లో భారీ విజయంతో దక్షిణాదిలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడిగా ఎదగాల్సిన జగన్ ఎదగలేకపోయినట్లు అభిప్రాయపడ్డారు. కర్ణాటక, తమిళనాడు లాంటి బలమైన రాష్ట్రాలుండగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న కేరళను కాదని, విభజనతో పూర్తిగా దెబ్బతిన్న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అత్యంత శక్తిమంతుడిగా జగన్ ఎలా ఎదగలరు? 50% పైగా పట్టణ ప్రాంతాలున్న ఏపీలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రభావం చూపదని పీకే చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. పీకే చెప్పినట్లు ఏపీలో 50% పట్టణ ప్రాంతాలు లేవు. 175 నియోజకవర్గాల్లో కనీసం 125 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంత వాతావరణం ఉన్న నియోజకవర్గాలే. ఇక్కడ విషయం ఏంటంటే సొంత రాష్ట్రం బీహార్లోనే పీకే ఫెయిల్ అయ్యారు. జన్ సురాజ్ అనే పార్టీ పెట్టుకున్నా జనాలు పట్టించుకోలేదు. పాదయాత్ర చేస్తే జనాలు ఆదరించలేదు. దాంతో అన్నీ మూసుకొని కూర్చున్నారు. గెలుపు అవకాశాలున్న పార్టీలకు మాత్రమే పీకే పనిచేస్తారు. నిజంగానే పీకే గొప్ప వ్యూహకర్త అయితే ఏపీలో లేదా తమిళనాడులో కాంగ్రెస్ ను ఒంటరిగా గెలిపించగలరా? ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ మీద పెత్తనం చేయాలని పీకే అనుకున్నారట. దానికి జగన్ అంగీకరించకపోవడంతోనే దూరమయ్యారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పీకే మాట్లాడింది చూస్తుంటే ఎల్లో బ్యాచ్ లో ఎవరో వెనకుండి మాట్లాడించినట్లే అనుమానంగా ఉంది.